శ్రీ గురుభ్యో నమః. మనము రామాయణం పారాయణ చేసుకుంటున్నాం. అందులో భాగంగా సుందరకాండ పారాయణ అవుతున్నది. అయితే ఈ సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ వారిని వెతకడానికి వచ్చి వెతుకుతూ ఆవిడ ఉన్న సింసుపా వృక్షం కిందన ఉంది సీతమ్మ. ఆ పైన కూర్చొని హనుమంతుడు రామకథని ఇలా చెప్దామని మొదలుపెట్టి సీతమ్మతో కొంచెం రామకథని చెప్పాట. ఇంతలో సీతమ్మ తల్లి హనుమ మాటలు వింటూ నిశ్చేష్టురాలై తన చేతిలో ఉన్న జుత్తు కొసలను పట్టుకొని తనలో తాను ఇలా అనుకుంటున్నది, నేను ఎంత మందభాగ్యురాలిని, సుఖపడడానికి అర్హత లేనిదాన్ని, కాలం ఎంత గొప్పది, కాలమే మృగం రూపంలో వచ్చి నన్ను లోభానికి గురి చేసింది. నేను రాజ్యాన్ని, సంపదలను, అంతఃపురాన్ని, అంతఃపుర సుఖాలను రాముని కొరకు వదిలేశాను. రామునితో అరణ్యాలకు వచ్చాను. కానీ ఈ బంగారు లేడి మీద వ్యామోహంతో రామచంద్రునే వదిలేశాను. పోనీ రాముడిని పంపించేశాను, ఊరుకోవాలి కదా. రాముడు నాకు రక్షణగా పెట్టిన లక్ష్మణుని కూడా అపవాదు చేసి అంటే నింద వేసి పంపించేశాను. రామానుగ్రహం నాకు లక్ష్మణుని రూపంలో వచ్చింది. నేను దానిని అనవసరపు మాటలతో దూరం చేసుకున్నాను. దాని వలన నాకు ఇంత దుఃఖం కలిగింది అని, ఓ రామ, సత్యవ్రత, దీర్ఘబాహు, జీవులను రక్షించేవాడా, రామ అని తలిస్తే చాలు ఎంతటి కష్టాన్నైనా పోగొట్టగలవు కదా. కానీ నేను ఈ రావణాసురుడు రాక్షసులు వల్ల పడుతున్న బాధలు ఎన్నో, నిద్ర కూడా పోకుండా రామా రామా అని నీ జపమే చేస్తున్నానే. రామ, నన్ను రక్షించలేవా? అవునులే, నేను ఎక్కడ ఉన్నానో నీకు తెలియదు కదా. నేను ఇక్కడ ఉన్న సంగతి నీకు తెలిస్తే వాయువేగంతో వచ్చి ఈ రావణుడిని మట్టిపెట్టి నన్ను తీసుకువెళతావు కదా. రామ, నా మీద నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు, కానీ నా జాడ నీకు తెలియదు. నువ్వు వచ్చేలోపు ఈ రాక్షసుడు నన్ను తినేస్తారు. అంతకు ముందుగానే నేను ఈ జడతో ఉరివేసుకు చనిపోదామని అనుకుంటున్నాను. కానీ రామ, నీ ఆజ్ఞ లేనిదే నేను ఏ పని చేయలేను, అశక్తురాలిని. అందుకే ఈ పని విరమించుకొని నా చేతి నుండి ఈ జుత్తుని జారవించుకుంటున్నాను అని తన చేతిలో ఉన్న జుట్టుని వదిలేసి ఆ చెట్టు కిందే అలా కూలబడింది. అలా ఉన్న సీతమ్మ వారిని మారుతి చూసి ఇలా అనుకుంటున్నాడు. ఇదే సమయం అనుకుని ఆయన అమ్మకు శ్రీరామచంద్రుని కథ వినిపిస్తాను, దాని వలన నా మీద నమ్మకం వస్తుంది, మనసుకు కొంత ఊరట కలిగిస్తుంది అని అనుకుంటూ ఆ కొమ్మల మించి అటు ఇటు తిరగసాగాడు. ఇంతలో సీతమ్మ తల్లి కన్నులు మూసుకొని చెట్టు కింద అలా కూలబడింది. మెల్లగా కన్నులు తెరిచి చూడగా శ్రీరామచంద్రుని కన్నుల వలెనున్న ఎర్ర కలువలు, పద్మములు ఆమెకు కనిపించాయి. ఇంతలో కుడి చేయి, కుడి కన్ను అదిరాయి. అది కుడి భుజము, కుడి కన్ను అదిరాయి. అది చూసి ఇవన్నీ కూడా శుభశకునములే అని అనుకుని సీతమ్మ తల్లి, రామ, నిన్ను అదే పనిగా స్మరించడం వలన నా మనసుకు ఎంత ఊరట కలిగించావు. దీని వలన నాకు తెలుస్తున్నది ఏమిటంటే అతి తొందరలోనే నేను నిన్ను చేరుకుంటాను అని అని ఉలిక్కి పడింది. కొమ్మల మీద కూర్చున్న హనుమ ఆతృతగా చూశారు. ఇప్పుడు సీతమ్మ ఉరివేసుకు చనిపోతే ఆ విషయం రామునితో చెబితే రామచంద్రుడు బ్రతికడు, అన్నలేనిదే లక్ష్మణుడుండడు, భరత శత్రుఘ్నులు ప్రాయోపవేశము చేస్తారు. ఈ మాట విన్న నా ప్రభువు నాకు దక్కడు. అది చూసిన వానర సైన్యమే ఉండదు. నేను ఆమెకి ఎదురు పడితే నన్ను రాక్షసుడిగానే తలుస్తుంది. ఈ సమయంలో అమ్మకి ఊరట కలిగించేది ఒక్క రామకథే. మనం ఎంత పెద్ద ఆపదలో ఉన్నా రామకథను చెప్పుకుంటే మన మనసుకు ఊరట కలుగుతుంది, మన కష్టానికి ఒక మార్గం కనిపిస్తుంది. కనుక నేను రామకథను వినిపిస్తాను అని హనుమ ఇట్లు చెప్పడం ప్రారంభించను. రామకథ బలం అంత గొప్పది. అయితే ఒకానొకప్పుడు
ఇక్ష్వాకు వంశములో పుట్టి ఎన్నో పుణ్యకార్యములు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి మహాబలవంతుడు, చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు, ధర్మములతో కోసల రాజ్యాన్ని పరిపాలించిన దశరథ మహారాజు పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి. తండ్రి ఆజ్ఞానుసారము దండకారణ్యంలోకి వనవాసం వచ్చి అక్కడ ఉన్న ఖరదూషణులను చంపి దండకారణ్యంలోని 14,000 మంది రాక్షసులను చంపిన కారణంగా రావణాసురుడు అతనిపై కోపంతో మారీచుడనే రాక్షసుడిని మృగముగా పంపించి సీతమ్మను ప్రలోభపెట్టి రామలక్ష్మణులు లేని సమయం చూసి రావణాసురుడు మాయా సాధువుగా వచ్చి సీతమ్మను ఎత్తుకుపోయి లంకాపురంలో అంతఃపురంలో అశోకవనంలో సింసుపా వృక్షము క్రింద ఉంచాడు. సీతమ్మ రావణునితో దొంగలించబడింది అని ఆమె జాడ తెలియక రాముడు ఆమెను వెతుకుతూ సుగ్రీవుని హనుమని కలిసి వారితో మైత్రి చేసుకుని సుగ్రీవుని వలన సీతమ్మ రావణాసురునిచే అపహరించబడింది అని తెలుసుకొని సీతమ్మను వెదకి తీసుకురమ్మని సుగ్రీవుడు తన సైన్యాన్ని నలుదిశలకు పంపించాడు. అందులో అంగదుని సేనానాయకత్వంగా గల సైన్యము దక్షిణ దిశకు పంపగా అందులో 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి సమర్థత గలవానిగా నన్ను పంపగా నేను గాలిలో ఎగిరి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి అక్కడ ఉన్న సింసుపా వృక్షము కింద నుండి నేను రాముని వలన చెప్పబడిన రూపము, నగలు అంటే ఆభరణములు, ఆనవాలుగా కలిగిన సీతమ్మను నేను చూస్తున్నాను. నా చేత సీతమ్మ చూడబడుతున్నది అని అనగానే ఈ మాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయా అని ఆ తల్లి వెంటనే చెట్టుపైకి చూసింది. ఉదయాద్రిపై ఉన్న ఆ బాలభానునిలా తెల్లని వస్త్రములు ధరించి మెడలో పగడాల మాలతో మెరిసిపోతున్న హనుమ ఆమెకు కనిపిస్తాడు. సీతమ్మ తల్లి ఉదయభానుని చూచినంత ఆనందంతో ఉప్పొంగిపోతుంది.